హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. మన లాస్ట్ వీడియోలో మన గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి, హౌ ఎంత త్వరగా మన గోల్ని మనం సెట్ చేసుకోవాలనే విషయం గురించి చాలా చక్కగా మాట్లాడుకున్నాం. మరి ఈ వీడియోలో దాని యొక్క కంటిన్యూషన్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. అందరం గోల్ సెట్ చేసుకుంటాం, బట్ గోల్ సెట్ చేయడం వేరు, గోల్ని అచీవ్ చేయడం వేరు కదా. మరి ఈ గోల్ని అచీవ్ చేసే ప్రాసెస్లో మనం ఒక 4 to 5 మినిమం స్టెప్స్ని ఫాలో కావాల్సి ఉంటుంది. మరి అవి ఏంటివి, అసలు ఎందుకు అన్న విషయాన్ని గురించి మనం చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే, నేను ఒక గోల్ని సెట్ చేసుకున్నా, యాజ్ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్లో. ఒక ఐఏఎస్ఓ, లేకపోతే ఒక డాక్టరో, లేకపోతే ఒక యాంటర్ప్రినరో, ఒక స్పోర్ట్స్ మెన్ ఏదో అనుకున్నాం కదా, ఒక యాంటర్ప్రినర్ సంథింగ్ అనుకున్నాం. మరి ఒకసారి నేను గోల్ని సెట్ చేసి వదిలేస్తే సరిపోతుందా? కాదు. ఆ గోల్ని మనం అచీవ్ చేసుకోవటానికి మన చుట్టూరా మన ఎన్వైరన్మెంట్ని సెట్ చేసుకోవాలి. ద ఫస్ట్ రిక్వైర్మెంట్, ఎన్వైరన్మెంట్ని డిజైన్ చేసుకోవాలి పూర్తిగా నువ్వు. అంటే నీ గోల్ని అచీవ్ చేయడానికి కావాల్సిన వ్యక్తులతో స్నేహం చేయడం, అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ని, అలాంటి ఎక్విప్మెంట్స్ మన దగ్గర పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మన మొబైల్ అనుకున్నాం. మొబైల్లో ఇప్పుడు మనం ఒక సపోజ్ ఒక ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, ఐఎఫ్ఎస్ఓ, లేకపోతే డాక్టరో ఏదో సంబంధించి చదువుతూ ఉన్నాం. ఈ చదివే ప్రాసెస్లో దానికి సంబంధించిన పేపర్స్ని, దానికి సంబంధించిన పేజెస్ని, దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ని మనం లైక్ చేసుకోవడము, అలాంటివి మన దగ్గర పెట్టుకుంటే అలాంటివే మనని సజెస్ట్ చేస్తాయి. మన ఎన్వైర్న్మెంట్ అలానే ఉంటుంది కదా. అలా కాకోకుండా మనమేమో ఐఏఎస్ కావాలనుకుంటున్నాం, సినిమాల గురించి ఎప్పుడు యూట్యూబ్లో చెక్ చేస్తూ ఉంటే అలాంటివి మనకు ఇంటర్ఫిరెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మన ఎన్వైర్న్మెంట్ని మనం సెట్ చేసుకోవాలి. కీప్ యువర్ ఎన్వైర్న్మెంట్ వెరీ మచ్ సూటబుల్ టు అచీవ్ యువర్ గోల్. అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో అది మనమే డిజైన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు డిజైన్ చేసేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు చదివేటప్పుడు చేసే ప్రాబ్లం ఏంటంటే, ఓ బుక్ తీసుకుంటారు, దాన్ని చదివిన తర్వాత రాసుకోవడానికి పెన్నో, పెన్సిలో, స్కెచ్చో, టేబులో, ప్యాడో ఏదో ఉంటుంది కదా, వీటిలో ఏవో ఒకటి మర్చిపోతారు. ఆయన మొదలుపెట్టి చదువుతాడు, ఒక 1 minute 2 minutes చదివేటప్పటికల్లా పెన్సిల్ లేదని చెప్పి ప్లేస్ పెన్సిల్ కోసం పక్కకి అక్కడికి వెళ్తారు, లేదా పక్కన వాళ్ళతో మాట్లాడతారు. డిస్ట్రాక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మన ఎన్వైరన్మెంట్ని సెట్ చేసుకోవడం చాలా అంటే చాలా అవసరం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంకా రెండో దానికి వస్తాం. నేను గోల్ని డిసైడ్ చేసుకున్నాను, బాగానే ఉంది. ఆ గోల్ డిసైడ్ చేసుకునే గోల్ని అచీవ్ చేయడానికి, సరే ఈరోజు డిసైడ్ చేసుకునే రేపు స్టార్ట్ చేద్దాంలే, లేకపోతే ఎల్లుండి స్టార్ట్ చేద్దాంలే, ఓ మంచి ముహూర్తం చూసుకొని స్టార్ట్ చేద్దాంలే, రావుకాలం వర్జము చూసుకొని స్టార్ట్ చేద్దాంలే. ఇదేంటయ్యా? టు డూ గుడ్ థింగ్స్ స్టార్ట్ నౌ ఇట్ సెల్ఫ్. 2 నిమిషాలు 2 సెకండ్లు కూడా డిలే చేయకోకుండా, దాన్ని అంటారు 2 minute రూల్. నువ్వు ఏదైనా సాధించాలని నీ మనసులో నువ్వు సంకల్పించుకుంటే, నీ వాతావరణాన్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుంటే, సెకండ్ లేట్ చేయకోకుండా స్టార్ట్ డూయింగ్ ఫర్ దట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆలస్యం అమృతం విషం. అదేవిధంగా నిదానమే ప్రధానం ఇంపార్టెంట్. అయితే ఆ నిదానమే ప్రధానంలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రీ రిక్వైర్మెంట్స్. నేను ఇది సాధించడానికి కావాల్సిన ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటివో సెట్ చేసుకున్న తర్వాత, డిసైడ్ అయిపోయిన తర్వాత, అట్ ఎనీ కాస్ట్ ఎవరు చెప్పినా ఏది జరిగినా ఆగద్దు, సాగిపోతూ ఉండు ముందుకి. శ్రీశ్రీ గారి మాటలు చెప్తారు, ఎంత చక్కగా ఉంటాయంటే మనల్ని ముందుకు నడిపేటట్లుగా ఉంటాయి. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి అన్నంత ఎనర్జెటిక్గా, అనంత ఫైర్తో ఉండాలి యువత అనేవాళ్ళు. ఎముకలు కుల్లిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అంటారనమాట. అంటే సైనికుల లెక్క మనల్ని మనం డిసైడ్ చేసుకొని, ఒక్కసారి మన గోల్ని కానీ అచీవ్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత సెకండ్ లేట్ చేయకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇంకా నెక్స్ట్ మూడో దానికి వస్తే, మన గోల్ని సెట్ చేసుకున్నాము, 2 minute రూల్ ప్రకారంగా మన రూల్తో లైఫ్లో ముందుకు పోవడానికి ప్రోగ్రామ్ని సెట్ చేసుకొని అచీవ్ చేసుకొని పోతూ ఉన్నాము. ఇక్కడ కమిట్మెంట్, ప్రీ కమిట్మెంట్. ఇంకొక సినిమా గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్తాడు, ద లాస్ట్ డైలాగ్ ఆఫ్ ద మూవీ. సినిమాలో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఒక్కసారి నేను డిసైడ్ అయితే నా మాటే నేను విన్ను అంటాడు, ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాటే నేను విన్ను అంటాడు. అట్లా ప్రీ కమిట్ అయిపోవాలి. ఒక్కసారి నిన్ను నువ్వు ట్యూన్ చేసుకోవాలి, ఒక్కసారి నిన్ను నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అయ్యా, దిస్ ఈజ్ మై గోల్, నా ఫ్యామిలీ కోసం, నా కుటుంబం కోసం, నా దేశం కోసం, నా కోసం, ఇది నా గోల్, నేను సాధించాలా. ఎందుకంటే ఆ గోల్ నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, నీ ద్వారా జరిగేటువంటి లాభాలను గమనించుకుంటున్నావు, నీ ద్వారా ఈ ప్రపంచానికి ఇవ్వబోతున్న గొప్ప ఇన్నోవేషన్ని చూస్తున్నావు. ఇంకా అయిపోయి కమిట్ అయిపోయినావు. ఇంకా ఎవ్వరు ఏమి చెప్పినా ఆగిపోకూడదు, సాధించుకుంటూ ఉండాలి, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి, ఇలా ఒక్కసారి ఫిక్స్ అయ్యి మనం లైఫ్లో ముందుకు పోతూ ఉంటే
మనకు డెవలప్ అయ్యేటువంటి 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి. విల్ పవర్, కాన్ఫిడెన్స్, కమిట్మెంట్. ఇవి చాలు మనం గెలిపించడానికి. నీలో ఒక విల్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. నీలో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. ఇవి చాలా మనం గెలవటానికి. ఆటోమేటిక్గా స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్ రెండూ చేస్తాం కదా, దాన్ని ఇంకేం కావాలా? తప్పకుండా గెలవగాలన్న నమ్మకం ఉంటుంది, గెలుస్తామన్న ధైర్యం ఉంటుంది, గెలిచి తీరుతాము, గెలిచిన ఆనందాన్ని కూడా పొందగలుగుతాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అయితే ఈ ప్రాసెస్లో ఒకటి ఇంపార్టెంట్ ఉంది, హ్యాబిట్స్. దానికి కావాల్సిన హ్యాబిట్స్ని మనం కల్టివేట్ చేసుకోవాలి. సైకాలజీ ఒక స్టేట్మెంట్ ఉంది, యూ కెన్ మేక్ ఎ హ్యాబిట్ అండ్ యూ కెన్ బ్రేక్ ఎ హ్యాబిట్ విత్ ఇన్ 21 days అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఓ మంచి అలవాటుని, మన సక్సెస్ని సాధించుకోవటానికి, మన గోల్ని అచీవ్ చేసుకోవటానికి కావలసిన మంచి అలవాట్లు, టు డూ లిస్ట్, టు ఇంప్లిమెంట్ లిస్ట్ ఏదైతే ఉందో వాటిని అన్నీ రాసుకొని డే బై డే, 1 by 1 మనం ఏం చేయాలంటే మనలోకి ఎంబైబ్ చేసుకోవాలి, మన రొటీన్ లైఫ్లోకి తీసుకోవాలి, మన డిసిప్లైన్ ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకూడదు, సాధించుకొని తీరాలి. అట్ ద సేమ్ టైం చాలా స్ట్రిక్ట్ టీచర్ నువ్వు అయి ఉండాలి. ఎలా అంటే ఇది నాకు వద్దు, ఇది నా యొక్క సక్సెస్ని ఆపుతుంది అనేటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఉంటాయి కదా, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని అన్నింటినీ కూడా అదే విధంగా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కావాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఏంటైతే ఉంటాయో, హ్యాబిట్స్ ఏంటైతే ఉంటాయో అవన్నీ తీసుకుంటూ వద్దనుకున్నవి వదిలేసుకుంటూ లైఫ్లో ముందుకు పోగలిగినప్పుడు టు డూ లిస్ట్లో మనం సక్సెస్ని సాధించగలుగుతాం, మన తల్లిదండ్రుల యొక్క ఆశలు నెరవేర్చగలుగుతాం, దేశాన్ని, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేటువంటి చక్కనైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతాం. ఇలాంటి మంచి విశేషాలను మీకు అందిస్తూనే ఉంటాడు ఎప్పుడు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. కాబట్టి మీరు కాశీగారి ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి విశేషాలన్నీ మంచి విశేషాలు. వీఆర్ హియర్ టు గివ్ ఎడ్యుకేషన్, వీఆర్ హియర్ టు గివ్ ఎన్లైట్మెంట్ ఆఫ్ లైఫ్, వీఆర్ హియర్ టు గివ్ లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఒక వ్యక్తిత్వంగా నిలబడాలి అంటే అతని యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇస్తున్నాం. చక్కనైనటువంటి ప్రోగ్రామ్స్లు మీకు అందిస్తున్నాం. సో మీరు చూస్తూ 10 మందికి ఆ వీడియోస్ని షేర్ చేస్తూ, ఆ నచ్చిన వీడియోస్ని మీరు లైక్ చేస్తూ, ఇంకా కావలసినటువంటి కామెంట్స్ ద్వారా మీకు కావలసిన వీడియో టాక్స్ని కూడా మీరు మాకు చెప్తూ ఉంటే మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి ఎప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటాం. డాక్టర్ కాశీగారి ప్రసాద్.